హే హలో ఎవ్రీవన్. ఈ క్వశ్చన్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది, కెరీర్ రిలేటెడ్ జాబ్ షిఫ్ట్ గురించి. సో ఇలానే మీకు కెరీర్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏమైనా జాబ్ రెఫరెన్సెస్ కావాలన్నా కానీ ఐటీలో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ సబ్స్క్రైబర్ మనల్ని ఏమడుగుతున్నారంటే 2023 పాస్ అవుట్ అంట బీటెక్. ప్రజెంట్ నాన్ ఐటీలో జాబ్ ఆఫర్ వచ్చింది, ఎంఎన్సి డిసెంబర్ జాయినింగ్. డిజిగ్నేషన్ ప్రాసెస్ అసోసియేషన్, వెరీ సిమిలర్ టు ఇదైతే ప్రాసెస్ అసోసియేషన్, మనకి సిమిలర్ టు ఐటీ డిజిగ్నేషన్ అసోసియేషన్ అని ఉంటుంది, అసోసియేట్ అని చెప్పి. సో సిమిలర్ ఉంది. 1 ఇయర్ అక్కడ వర్క్ చేసి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆఫ్టర్ 3 ఇయర్స్ పేక్ పెట్టవచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు జాయిన్ యాజ్ ఏ జావా డెవలపర్? ఎవరు సజెషన్ అని చెప్పి అడుగుతున్నారు. సో 23 పాస్ అవుట్ అంటే కొంచెం కెరీర్ గ్యాప్ ఉన్నట్టుంది. ఇప్పుడైతే ప్రజెంట్ నాన్ ఐటీలో వచ్చింది. 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి టోటల్గా 3 ఇయర్స్ పేక్ పెట్టవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు ఎంఎన్సీలో జాబ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే నాన్ ఐటీ అయినా కానీ మీకు పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఒకవేళ మీరు 3 ఇయర్స్ ఫేక్ పెట్టుకుంటే మీకు పిఎఫ్ ఓవర్లాప్ అనేది అవుతుందన్నమాట. సో ఇంకా మీకు ఫ్యూచర్‌లో పిఎఫ్ ఓవర్లాప్ ఉంటే కంపెనీస్ అనేది హైరింగ్ అనేది చేస్తారు. ఓకే, డోంట్ డూ థట్. అదైతే చేయొద్దు. ఇంకా ఫేక్ పెట్టొచ్చా అంటే నా సజెషన్ అయితే ఈ కేస్‌లో వద్దని చెప్తాను. ఎందుకంటే మీకు ఎంఎన్‌సిలో జాబ్ వచ్చింది. అది మీకు పిఎఫ్ అకౌంట్ జెన్యూన్‌గా ఉంటది. సో నాన్ ఐటీ అయినా గానీ మీరు ఒక సర్టెన్ పీరియడ్ అనేది వర్క్ చేయండి. అట్‌లీస్ట్ 3 ఇయర్స్ నాన్ ఐటీలో వర్క్ చేస్తే ఆ డిజిగ్నేషన్ మీకు ఐటీలో సిమిలర్ ఉంది కాబట్టి మీరు మంచి టెక్నాలజీ, ఓకే, మీరు బయటకొచ్చే టైంకి ఏదైతే కొంచెం మంచి టెక్నాలజీ ఉందో దాని మీద మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేసి అది మీరు జెన్యూన్ ఐటీ ఎక్స్పీరియన్స్‌గా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే, నా సజెషన్ అయితే ఇది. సో జావా డెవలపర్ అనేది అది మీ చాయిస్. ఇంకా ఏ టెక్నాలజీ వైపు వెళ్తారనేది మీ చాయిస్. సో ఇలానే మీకేమన్నా కెరీర్ రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నా గానీ, ఏమన్నా జాబ్ రెఫరెన్సెస్ కావాలన్నా ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్‌లో పిన్ చేసి పెడతాను కాంటాక్ట్ నంబరు. ఓకే. థాంక్ యూ.